నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. ఈరోజు మనం హోమియోపతిలో ఒక మంచి మెడిసిన్ గురించి మీకు చెప్తాను. సో, అది యూజ్ చేసేది ఎందుకంటే డిప్రెషన్‌కి మనకి అది ఎలా యూజ్ అవుతుందనేది మీకు చెప్తాను. ఆ డ్రగ్ నేమ్ ఏంటంటే నాట్రోమోరాటికమ్. అది. ఇది మనకి డిప్రెషన్‌లో చాలా బాగా పనిచేస్తుంది. అంటే డిప్రెషన్ ఇన్ సెన్స్ సాడ్‌నెస్ అనమాట. ఈ సాడ్‌నెస్ అనే దానికి ఈ డ్రగ్ అనేది చాలా చాలా మంచిగా పనిచేస్తది. సో, ఈ డ్రగ్‌ని మనం ఎలా వాడుకోవాలి, ఏంటి అన్నది నేను మీకు చెప్తాను. మామూలుగా అసలు ఈ డిప్రెషన్ అంటే మనకి ఒక 100 తీసుకుంటే ఒక 80% ఆఫ్ ద పేషెంట్స్ ఏంటంటే ఒక రకంగా సింప్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తారు. అండ్ 20% వాళ్ళేంటంటే ఇప్పుడు వాళ్ళేంటంటే ఏదైనా పని చేసేటప్పుడు ఇష్టం అనేది ఏర్పడదనమాట. ఇష్టం ఉండకపోవడం, తర్వాత ఏది సంతోషంగా తీసుకోలేరు. ఆకలి ఉండదు, నిద్ర ఉండదు. ఏదో మాటలు చెప్తూ ఉంటారు. మనకంటే జీవితం నచ్చట్లేదని ఇట్లా ఏదో ఒకటి వాళ్ళు కాన్స్టెంట్‌గా వాళ్ళ ఒపీనియన్‌ని చెప్తూ ఉంటారు. అదేంటంటే ఒక సార్ట్ ఆఫ్ క్లినికల్ డిప్రెషన్. సో, వాళ్ళు టిపికల్‌గా సింప్టమ్స్ నేను డిప్రెషన్‌లో ఉన్నాను అని మనకి తెలుస్తారనమాట. అది. అది ఒక సార్ట్ ఆఫ్ డిప్రెషన్. ఇది ఇప్పుడు మనకొక 20%లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అండ్ రిమైనింగ్ 80% ఆఫ్ ద పీపుల్ ఫేస్ చేసే డిప్రెషన్ ఏంటంటే, మనకది డిప్రెషన్ అని వారికి తెలియదు. పక్క వాళ్ళు కూడా ఐడెంటిఫై చేయరు. సడెన్‌గా మనతో ట్రావెల్ చేస్తూ ఉంటారు. అండ్ సడెన్‌లీ ఆల్ ఆఫ్‌గా వన్ డే వారు ఎండ్ చేసేస్తారు వారి లైఫ్‌ని. మనతో మాట్లాడినట్లే ఉంటారు. ఒక అరగంటలో ఏదో చేసేసుకుంటారు. సో, ఇటువంటి ఒక డిప్రెషన్ కేసెస్ అనేవి ఇప్పుడు ఒక సొసైటీలో చాలా ఎక్కువగా రన్ అవుతుంటాయి. అది వాటన్నిటికి కూడా నేను చెప్తున్న ఈ నాట్రోమొరాటికమ్ అనేది చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్ కావచ్చు, ఈ డిప్రెషన్ ఇన్ సెన్స్ ఏంటంటే వారు చక్కగా మాట్లాడతారు. చక్కగా మాట్లాడతారు. ఎంతో ఛాలెంజింగ్‌గా అన్నీ తీసుకుంటారు, చేస్తారు. కాకపోతే ఏంటంటే చిన్న చిన్నవి డిఫరెన్స్ ఒస్తాయి. చేసే వర్క్‌ని ఎంజాయ్ చేయలేరు. పాత వాటి మీద ఎక్కువ పాస్ట్ లైఫ్ మీద ఏదన్నా నెగెటివ్ ఉందనుకోండి అది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అంతా అసలు బాధపడతారు. అంటే ఒంటరిగా ఉన్నప్పుడు వారు చాలా చాలా సఫర్ అవుతూ ఉంటారు. అది మనకి ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవడం కానివ్వండి, లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు బావుంటారు. ఒంటరి అయ్యారనుకోండి, ఏదో గుర్తుకొస్తుంది. ఏదేదో తవ్వుకుంటూ చాలా చాలా డిప్రెస్డ్ మూడ్‌లోకెళ్తారు. ఎంత పెద్ద ఉద్యోగమైనా కానివ్వండి వారికి నచ్చదు. డబ్బులున్నా సరే, ఆ డబ్బులు మనకి నచ్చవనమాట. మంచి జాబ్ చేస్తున్నా, అంత హైఫై లైఫ్ ఉన్నా కూడా వారు దేన్ని ఎంజాయ్ చేయలేరు. సో, వన్ సార్ట్ ఆఫ్ డిప్రెషన్‌లోకి వెళ్తూ ఉంటారనమాట. అండ్ ఇది మనం పెద్దల్లో కాకుండా చిన్న పిల్లల్లో కూడా ఎక్కువ చేస్తాం. చదువుకునే పిల్లలేంటంటే, ఆ డిప్రెషన్ ఈ స్టడీస్‌లో పడి చాలా చాలా డిప్రెసివ్‌గా ఉంటూ ఉంటారు. హెడేక్స్ వస్తూ ఉంటాయంటారు. ఆ విషయం చెప్తే మనకి పేరెంట్స్ ఏమంటారో అని ఒక రకంగా ఉంటుంది. స్కూల్స్‌లో వాళ్ళు భయపడిపోతారు. సో, ఆ డిప్రెషన్ అనేది వారికే అర్థమవుతది. అది ఇంకొకరికి ఎక్స్‌పోజ్ అవ్వనివ్వరు. బాధ ఏడుపొస్తే ఏడుస్తారు. కానీ తెలీదు. ఇది మనం లోపలికెళ్ళిపోతున్నాం ఏంటో బాధలోకనేది తెలీదు. సో, ఇట్లా కాన్స్టెంట్‌గా ఈ సింప్టమ్స్ అనేవి మనకి రెగ్యులర్‌గా ఉండడం వల్ల ఏంటంటే, ఒక రకమైన బ్రూడింగ్ ఏర్పడతా ఉంటది. వాటిల్లో అవే మనం సింప్టమ్స్ పెరిగిపోవడం ద్వారా చాలా చాలా ఇబ్బంది పడతారు. పిల్లలు కానీ, లేకపోతే వర్కింగ్ వుమెన్ ఆర్ సంథింగ్ మనకి హోమ్ మేకర్స్ కూడా చాలా మంది పర్టిక్యులర్‌గా వుమెనే ఎక్కువ మనకి డిప్రెషన్స్ తోటి సఫర్ అవుతూ ఉంటారనేది మనకి రీసెర్చెస్. అది మనకి ఇప్పుడు చాలా చాలా ఎక్కువ డెత్స్ అయ్యేదేంటంటే, ఈ డిప్రెషన్ తాలూకా డెత్సే ఎక్కువగా నోటీస్ అవుతూ ఉన్నాయి. సో, మనకి ఎప్పుడైనా సరే ఒక సాడ్‌నెస్ ఇన్ సెన్స్ మనకి ఎప్పుడో ఒకసారి మనసు బాలేదనుకుంటే పర్వాలా. కానీ ప్రతిరోజు ఒక చిన్న హర్టింగ్ అరే! మనకి అంత బాగా అనిపించట్లేదు. ప్రతిరోజు ఒక ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్. పని చేస్తున్నా దాని మీద శ్రద్ధ లేకపోవడం, చేసిన పనే చేయాలా అని అనిపించడం కూడా మనకి ఒక రకమైన ఇబ్బందిగా అనిపించడం. ఇవన్నీ ఏంటంటే ఒక రకమైన సాడ్‌నెస్‌కి గుర్తులనమాట. సో, ఏంటంటే ఇట్లాంటప్పుడు హార్మోన్స్ చాలా డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అందుకని వుమెన్ ఇంకా ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు కంపారిటివ్‌లీ మెన్. సో, మనం ఏం చేయాలి అంటే ఇట్లాంటప్పుడు హోమియోపతి మెడిసిన్ తప్పకుండా ఈ నేను చెప్పిన ఈ నాట్రోమోర్ అనేది వాటెవర్ డిప్రెషన్ మీ పాస్ట్ లైఫ్ నుంచి డిప్రెషన్స్ వచ్చినా, లేకపోతే ల్యాక్ ఆఫ్ లవ్ నుంచి కానీ, లేకపోతే సెక్షువల్ లైఫ్ గురించి రిగ్రెట్ ఉన్నా, వాటెవర్ ప్రాబ్లమ్ మీరు రిగ్రెట్ బాధ అనేది వస్తుంది. లేదంటే ఒక పాట వినడం బాధొస్తుంది. ఏదైనా మంచి ఒక మూవీ చూస్తారు. సంథింగ్ ఏడుస్తారు. సో, ఇట్లా ఎటువంటి సింప్టమ్ అయినా బాధ, కన్నీరు వస్తోంది మనకి అంటే మాత్రం ఈ నాట్రోమో 200 అనేది తప్పనిసరిగా మీరు వాడండి. రెగ్యులర్‌లో ఒక 3 పిల్స్. లేదంటే తీసుకొచ్చుకోండి. మీకు ఆ సందర్భం ఎదురవుతున్నప్పుడు
మీరు వేసుకోండి. చాలా చాలా హెల్ప్ అవుతది. ఇది మీకు క్రానిక్ డిప్రెషన్స్‌లోకి వెళ్ళకుండా మీకొక మంచి కాన్ఫిడెన్స్ అనేది మీకు మీ బాడీ సెల్స్‌కి ఏంటంటే ఒక మంచి హార్మోనల్ బ్యాలెన్స్‌ని తీసుకొచ్చి చాలా మీకు బెటర్‌గా చేస్తుందనమాట. ఈ డిప్రెషన్ నుంచి సింప్టమ్స్. నేను చెప్పినట్టు ఏదైనా సాడ్‌నెస్ అనేది ఎక్కడి నుంచైనా రానివ్వండి, ఎలా అయినా రానివ్వండి. ఇది మీకు ఎంతో బాగా పనిచేస్తుంది. అండ్ పిల్లల్లో కూడా ఇది మనకి ఒక 3 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. నాట్రోమోడ్ 3 అనేది అప్పుడప్పుడు వేస్తుంటే మన పిల్లలు చదువుకోకపోయినా, లేకపోతే వారికేదైనా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన వెంటనే ఈ మెడిసిన్ వేయండి. అండ్ ఇది మీకు వారికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి మెడిసిన్ ఎలా ఉన్నా మనకి కంపల్సరీ ఏంటంటే ఏదైనా బాధలో కానీ ఉన్నప్పుడు షేరింగ్ అనేది ఉండాలి. చాలా వరకి షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడరు. ఎందుకంటే షేర్ చేయడం వల్ల మన ప్రాబ్లమ్ అనేది ఇబ్బందయిపోతుంది. లేదా ఏ మే ఇంకొక రకంగా మనకి ఏదైనా ఏడిపిస్తారని ఒకటి. అండ్ నచ్చదు కూడా. వాళ్ళేమన్నా మన ప్రాబ్లమ్‌ని ఏమన్నా తీరుస్తారా అన్న ఉద్దేశం కొద్ది కూడా షేరింగ్ ఉండదు. సో, అలా కాకపోయినా మీకు మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకోండి. మీ సమస్య ఏంటన్నది మీకు మీకు తెలిస్తే చాలు. మనకిప్పుడు ఈ రోజుల్లో ఎవరితో ఎవరికి అంత మంచి రిలేషన్‌షిప్స్ ఉండట్ల. సో, మీకు మీరే ఆ డిస్ట్రెస్‌ని దూరం చేసేలాగా ఏదైనా ఉంటే నోట్ డౌన్ చేసుకోవడం. సో, అదేంటంటే ఆ ప్రాబ్లమ్ మనం ఒకసారి పేపర్ మీద పెట్టినాక ఆ ప్రాబ్లమ్ అక్కడితో అయిపోతుంది. మళ్ళీ మరుసటి రోజుకి దాన్ని మనం చూడబుద్ధి కాదు. సో, మీకు నచ్చిన హ్యాబిట్స్‌ని అలవాటు చేసుకోవడం అండ్ నచ్చిన ఫుడ్స్‌ని కుక్ చేసుకోవడం. ఇట్లా ఏంటంటే మీకు ఇష్టమైంది చేయడం. పిల్లలు కూడా స్ట్రెస్‌గా ఉన్నారు. ఒక పూట రెస్ట్ ఇచ్చేసేయండి. రెస్ట్ ఇచ్చి అసలేంటి ఆ సబ్జెక్ట్ ఏంటి? ఎందుకు వీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారనేది మనం ఆలోచించి వాళ్ళకి మంచి గైడెన్స్. సో, ఏదైనా సమస్యొస్తే వెంటనే భయపడకుండా ఉన్నందు ఫస్ట్ మెడిసిన్ అనేది ఎంతో మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇంకా మీకేదైనా పర్టిక్యులర్‌గా ఇన్సిడెంట్స్ నుంచి ఏదైనా డ్రగ్ మీకు తెలియాలనుకున్నా నాకు కామెంట్‌లో తెలియజేయండి. బట్ నాట్రోమోర్ మాత్రం మీకు డిప్రెషన్, సాడ్‌నెస్ అది ఏ రూపేణ వచ్చిన సాడ్‌నెస్ అయినా మీకు ఈ డ్రగ్ అనేది చాలా అమోఘంగా పనిచేస్తుంది. ఓకే. థాంక్ యూ.